ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా టీడీపీ సీనియర్ నేత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనమండలి చైర్మన్ ఎంఈ షరీఫ్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా తనకు రెండోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 4 దశాబ్దాలుగా చట్టసభల్లో వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని యనమల కొనియాడారు. యనమల రామకృష్ణుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా విక్రమమైన రెండోసారి ఎమ్మెల్సీగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడుగుపెట్టేటువంటి అవకాశం కల్పించినట్టు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 2013లో అవకాశం రావడం, మొన్న మార్చి 31 వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నా. ఇది రెండోసారి. ఇది దాదాపు 2025 వరకు కూడా చట్టసభల్లో పనిచేసేటువంటి అవకాశం రావడం అనేటువంటిది చాలా అరుదు. అప్పటికి ఇంచుమించు నాకు 43 సంవత్సరాలు. ఈ యొక్క చట్టసభల్లో కానీ రాజకీయాల్లో కానీ ఉండేటువంటి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియపరచవలసినటువంటి